మాస్ మహారాజా రవితేజ తనదైన ఎనర్జీతో మరోసారి అభిమానులు ఉర్రూతులిగించారు. ఆయన హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి కానుగ్గా ఈ నెల 13న ఈ చిత్రం విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఆశికా రంగనాథ్, డింపుల్ హైతి హీరోయిన్స్గా నటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది చిత్ర యూనిట్. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంటే వర్క్ చేసే కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ మొత్తం స్క్రిప్ట్ కానీ ఏదైనా. ఇందులో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం ఎంత రాసుకున్నా సరే ఎస్పెషల్లీ కామెడీ యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ ఆ కెమిస్ట్రీ అలా యాక్ట్ చేయకపోతే ఇంత కామెడీ వచ్చేది కాదు. జనవరి 13 ఖచ్చితంగా మీ అందరికీ సినిమా అందరూ చెప్పే డైలాగే బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది నమ్ముతున్నాను. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే ఇది ఇంతవరకు ట్రైలర్, సాంగ్ లాంచ్ అన్ని ఈవెంట్స్లో మాట్లాడాము. కానీ ఇవాళ కొంచెం టైం తీసుకుంటాను, అందరి గురించి మాట్లాడాలి. ఫైనల్ ఈవెంట్ ఇది. ఇట్స్ బిన్ 8 months ఆఫ్ జర్నీ, 7 to 8 months ఆఫ్ జర్నీ. సినిమా షూట్ స్టార్ట్ చేసి ప్రమోషన్స్ కూడా సైమల్టేనియస్లీ జరిగి రీసెంట్లీ కంప్లీటెడ్ ద షూట్ అండ్ ఆల్రెడీ రిలీజ్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో సినిమా రిలీజ్కే వచ్చేదే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైమ్స్. బట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ స్పెయిన్లో ఒక 20 days షూట్ చేసి అన్నీ ఈ టైంలో సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకుని వచ్చేసాము. సో ఐ థింక్ ఇంత స్ట్రాంగ్ ప్రొడక్షన్ ఉండాలి ఇలాంటి స్ట్రాంగ్ ప్లానింగ్కి. సో ఎస్ఎల్విసి ప్రొడక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద రిలీజ్. One and only మాస్ మహారాజా సార్కి యాక్చువల్లీ ఇలాంటి టైటిల్స్ నచ్చవు, అందుకే మాకు ఈసారి క్లాస్ మహారాజ్ ఇక్కడ సార్తో, రవి సార్తో పనిచేయడం ఇది నా రెండోసారి. ఎస్, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. యూజువల్గా ఆయనతో చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా విషయాలు ఆయనను చూసి నేర్చుకుంటాము అనేసి. ఐ డోంట్ నో వేర్ టు బిగిన్ విత్. ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలీదు. బట్ ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు హిమ్, ద పర్సన్ దట్ హీ ఈజ్. అలాంటి మనిషిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అంటే ఆయన ఏదో చెప్తారని కాదు, ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ హీ ఈజ్. అవును, బంగారమే. సో థ్యాంక్ యూ సార్. వర్కింగ్ విత్ యూ వాజ్ డెఫినెట్లీ ఫన్. ఇది ఐ థింక్ నెక్స్ట్ హ్యాట్రిక్ కూడా ఇంకొక సినిమా కూడా చేసేద్దాం. కిషోర్ తిరుమల డార్లింగ్, తను నా పవర్ సినిమాకి ఫస్ట్ టైం నాకు రవితేజ గారి సినిమా అవకాశం ఇచ్చినప్పుడు భయంగా ఉండేవాడిని. ప్రతి ఒక్కరికి పురిటి నొప్పులు అంటారు చూసారా, ఒక డెలివరీ పెయిన్స్, ఒక బేబీని డెలివరీ చేసినంత భయం, ఫోకస్డ్ ఉంటుంది. ఆ టైంలో నాకు డైలాగ్స్కి హెల్ప్ చేసిన కిషోర్ ఇప్పటికీ మర్చిపోయిన. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మీ అందరికీ తెలుసో తెలీదో చాలా జ్వరంతో ఉన్నాడు, అయినా సరే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ముందు తీసుకెళ్లాలని అతను డ్యాన్స్ చేస్తుంటే నిజంగానే బాటమ్ ఆఫ్ మై హార్ట్ వి లవ్ యూ డార్లింగ్. నీ హానెస్టీ, నీ రైటింగ్ ఈ సినిమా ఖచ్చితంగా పే చేస్తుంది. అన్నిటికంటే ముందు ఈ సినిమా క్వశ్చన్ పేపర్ నాకు ఒకటి లీక్ అయ్యింది. జనరల్గా ఒక ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పను, బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చెప్తాను. మీ అందరికీ తెలిసిన వ్యక్తే. చాలా అంటే చాలా పక్కాగా చెప్తాడనమాట. నేను రవితేజ గారి సినిమా ఏది వచ్చినా ఫస్ట్ అన్నీ అడుగుతాను ఎలా ఉందని. అలాంటిది ఈ సినిమా రాత్రి చూడటం జరిగింది. అతను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాడు. ఆ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటానని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారు, ఆయనతోనే స్టార్ట్ చేయాలి. ఆయనే కంటిన్యూస్గా ఈ సినిమాకి ఫంక్షన్కి కాల్ చేశారు నాకు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్గా సుధాకర్ చేరుకూరి గారి బ్యానర్లో నా సినిమా ఉంటుంది. అది ఎప్పుడు మెటీరియల్స్ అవుతుందో తెలీదు. సార్, లవ్ టు వర్క్ విత్ యూ. ఈ సినిమాకి అన్నయ్య మాస్ మహారాజ్ తీసేయండి అని అన్నారో లేదో తెలీదు, మరి సోషల్ మీడియాలో అలా వచ్చింది. మాస్ మహారాజ్ అనే టైటిల్ పెట్టింది నేను. దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. సో అన్నయ్య అంటే
అన్నయ్య గురించే ఫస్ట్ మాట్లాడాలి. అన్నయ్య గురించి నాకు తెలిసింది చాలా ఎక్కువ, మరి మీద అంత టైం లేదు. సుమగారు ఇక్కడ ఎయిర్ టైం చాలా తక్కువ ఇస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మిరపకాయ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. మా తిరుమల కిషోర్ నేను సేల్ చేసే సినిమా మై ఆల్ టైమ్ ఫేవరెట్. నీకు ఒక టిపికల్ మ్యూజిక్ సెన్స్ ఉంది. నీ పాటలను కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మామూలు డైరెక్టర్ అంటే అతను ఒప్పుకోడు. ఈజ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ డాన్సర్ కమ్ యాక్టర్. సో మరి ఇన్నిసార్లు కమ్ అంటే రామా, ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తాం. ఇంతకుముందు మామూలుగా కొంతమంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి, బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రావుపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోరు, వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్స్. ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది అది. నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను, నెక్స్ట్ మా శివ నిర్వహణతో ఆ సినిమా కూడా ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడదాం. వస్తున్నాడు శివ, వస్తున్నాడు, మంచి సెట్, మంచి ఇత్తో వస్తున్నాడు. సో నేను వీళ్ళతో స్పాట్లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్ వీళ్ళు రైటర్స్ వీళ్ళే కాబట్టి అన్నీ అంత బాగుంటాయి, అంత రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో 50% చేస్తే విపరీతంగా పేరు వస్తుంది. అంత మంచి యాక్టర్స్, ముఖ్యంగా ఇతను. ఇకపోతే బీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్లో అతని గురించి ఎక్కువ మాట్లాడతాను. సో బీమ్స్ ఇక్కడ లేడు, మంచి మ్యూజిక్, ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సౌండ్లో బిజీగా ఉన్నాడు. బీమ్స్, నువ్వు మళ్ళీ ఎరగతీయబోతున్నావు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్లు ఉన్నాయో అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నా. ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీకు బాగా తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు ఐ థింక్ ఈ సినిమాయే తను ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇంతకుముందు తనలో ఒక ఎమోషన్ అన్నీ ఉండేవి. నేను శైలజ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, ఇంకా చతుర్లహరి కానీ. సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినాడు, BMW ఎక్కండి, ఫుల్ రైడ్కి వెళ్ళి వచ్చేయండి. సో ఆన్ ఆల్ ద థియేటర్స్ January 13th భర్త్ మహాశైల్కి విజ్ఞప్తి. తమ్ముళ్ళు అక్కడ కలుద్దాం. ఓకే, జై సినిమా.